गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपाकुरु देवा मम पापमपाकुरु देवा मम तापमपाकुरु देवा. హలో గాయ్స్, సో ఇప్పుడు మనం చూడబోతున్నాం మినీ టీటీడీ టెంపుల్ ఇన్ జూబ్లీ హిల్స్. ఇదైతే మన గుడి అనమాట. సో ఇదైతే ఈరోజు అయితే ఇన్ని రోజులకైతే కుదిరింది వ్లాగ్. నేను డ్రోన్ కొనగానే ఇదైతే తీస్తాను. సో ఇదైతే మెయిన్ గేట్ అనమాట, కింద నుంచి కొండ పైకి ఎక్కడానికి. ఇవైతే మొత్తం టీటీడీ టెంపుల్ అనమాట. ఈ నామాలు ఎంత బాగున్నాయి కదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డీటెయిల్గా మొత్తం అయితే చెప్తా. ఇదైతే ఎన్టీవీ ఆపోజిట్ ఉంటుందన్నమాట, స్ట్రైట్ టు స్ట్రైట్. అయితే ఇది అయితే మన కిందాక చూసింది ఆర్చ్. ఇలా పైకి వెళ్తే కార్ పార్కింగ్ వస్తుంది. ఇక్కడ కార్స్ అన్నీ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా పక్కకి వెళ్తే మెట్లు ఎక్కొచ్చు. ఇది పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళకి వీల్ చైర్ ఉంది. ఇంకా ఫ్రీ చెప్పులు పెట్టుకున్నానికి ఉంది, ఫ్రీ పార్కింగ్, ఫ్రీ దర్శనం అనమాట. సో ఇలా అయితే మెట్లెక్కి పార్కింగ్ పక్క నుంచి మనమైతే గుడిలోకి అయితే ఎంటర్ అయితే అవ్వచ్చు. చూసుకోవచ్చు ఇది మొత్తం. ఇక్కడైతే మనకి అంటే సాంప్రదాయం బట్టలు అయితే వేసుకోవాలని చెప్పారు. ఇదైతే పార్క్ అనమాట. సో మన గుడిలోది సాంప్రదాయం బట్టలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇదైతే మనకి ఇక్కడ నుంచి కాలు కడుక్కొని గుడిలోకి వెళ్తాం. సాటర్డే సండే వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. అండ్ ఇక్కడ మెయిన్ ఎగ్జిట్ అనమాట. ఇదైతే ఇక్కడ నుంచి మనం మెట్ల నుంచి కూడా రావచ్చు. ఇక్కడ చాలా అయితే మెట్లు అయితే ఉంటాయి. ఇంత పైకి అయితే ఉంటాయి మెట్లు. కాకపోతే ఓల్డ్ వాళ్ళు రాలేదు కాబట్టి మీరు కార్ పార్కింగ్ దగ్గర నుంచి రావచ్చు. ఇట్లా మెట్లు ఎక్కితే సగం దారిలో మనకైతే హనుమంతుడి టెంపుల్ అయితే ఉంటుంది. హనుమంతుడి టెంపుల్ చూసుకొని ఇంకా ముందుకైతే కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ నుంచి ముందు ఆర్చ్ ఉంటుంది. నేను షూటింగ్ కానీ హాలిడే కదా, పొద్దున్నే 5కి అయితే వచ్చా అనమాట. క్లిప్స్ తీయడానికి వచ్చినప్పుడు అయితే చాలా రష్ ఉన్నారు. ముందు 5కి వచ్చినప్పుడు చూడండి, పొద్దున్నే ఎవ్వరు లేరు. పొద్దున్నే వస్తే సీసీ అంటే వాచ్మెన్స్ ఉండరు, ఇంకా వెళ్ళిపోవచ్చు మనం వీడియో తీసుకోనికే. ఇట్లా రష్ మస్తున్నారు. ఇది అంటే ఫ్రీ అన్నం పెడతారనమాట ప్రతి డే. ఇక్కడ టోకెన్స్ కానీ అయితే రష్ ఉన్నారు అన్నం తినడానికి. అట్లయితే ఇట్లా రష్ ఉన్నప్పుడు వస్తే కనుక ఎలో చేయరు వీడియోస్కి, ఎందుకంటే మనము అంటే సెక్యూరిటీ ఉంటారు కాబట్టి. ఇలా స్ట్రైట్గా గుడి వెనకాల పక్కకి వెళ్తే వినాయకుడి గుడి ఉంటుంది. వినాయకుడి గుడి ముందర ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో అయితే అన్నం అయితే పెడతారనమాట. బయట ఎండ బాగాలేదు, మామూలుగా ఉంది. నెక్స్ట్ లోపల కూడా ఉందని ఓకే, ఏం లేదు. నెక్స్ట్ ఇదైతే వినాయకుడి గుడి. అందరూ చక్కగా కూర్చొని ఉన్నారు. ఇది వాష్రూమ్స్ అనమాట, మన పైకి ఎక్కే దారిలో ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే మన టెంపుల్. ఎలా ఉంది, నచ్చిందా? కామెంట్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.